శ్రేయాస్కు తీవ్ర గాయమైందట. శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలో కీలకమైన బ్యాట్స్మెన్. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో కింద పడ్డ శ్రేయాస్ అయ్యర్ బలంగా దెబ్బ తగిలిందట. దాని ద్వారా ఇంటర్నల్ బ్లీడ్ అయిందట. అంతర్గతంగా రక్తస్రావం జరిగిందట. పక్కటెముకల్లో మోచేయి తగలడంతో బాధతో విలవిల్లాడిన శ్రేయాస్ ఆసుపత్రికి తరలించిన జట్టు మెడికల్ సిబ్బంది ఫిజియో ప్లీహానికి గాయమైందట. లోపల ఉండే ఆ ప్లీహానికి దెబ్బ తగిలిందట. రక్తస్రావం అయిందట. 2 రోజులు ఐసీయూలో పెట్టిరట. సోమవారమే ప్రత్యేక వార్డుకు తీసుకొచ్చిరట. వేగంగా కోలుకుంటున్న క్రికెటర్ వారం పాటు అబ్జర్వేషన్లో పెడతారట. సో మొన్న క్యాచ్ పట్టే క్రమంలో తనకి జరిగింది ఇది. ఇగో ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో తీవ్రంగా గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం పైన సర్వత్రా ఆందోళన నెలకొంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో అలెక్స్ క్యారీ క్యాచ్ను అందుకొని కింద పడే క్రమంలో అతడి ఎడమ మోచేయి పక్కటెముకలకు బలంగా తగిలిందట. ఇక్కడ దీంతో విపరీతమైన నొప్పితో విలవిల్లాడిన శ్రేయాస్ మైదానం వీడిండు. మెరుగైన చికిత్స కోసం వెంటనే అయ్యర్ను ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ పరీక్షలో పక్కటెముకల వద్ద ప్లీహానికి తీవ్ర గాయమై అంతర్గతంగా రక్తస్రావమైందట. పరిస్థితి విషమించక ముందే తనను ఐసీయూలో చేర్చాం. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పాటు వేగంగా కోలుకుంటున్నారు. బీసీసీఐ వైద్య బృందం కూడా శ్రేయాస్ గాయం పైన సిడ్నీ, భారత్లోని స్పెషలిస్టులను నిరంతరం సంప్రదిస్తోంది. టీం డాక్టర్ కూడా శ్రేయాస్తో పాటు సిడ్నీ ఆసుపత్రిలోనే ఉండి రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. వారం రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు శ్రేయాస్ ఆరోగ్యంలో పురోగతి కనిపించడంతో సోమవారం అతన్ని ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసి ప్రత్యేక వార్డుకు మార్చిరట. వన్డే జట్టులో మాత్రమే ఉన్న శ్రేయాస్ అయ్యర్ తిరిగి బరిలోకి ఎప్పుడు దిగుతాడు అనే సందేహాలు నెలకొన్నాయి. ప్రాథమికంగా శ్రేయాస్కు 3 వారాల విశ్రాంతి అవసరం ఉంటుందని భావించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో తను బ్యాట్ పట్టేందుకు మరింత సమయం పట్టవచ్చని సమాచారం. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఉన్నది. అప్పటి వరకు కోలుకుంటాడా అనేది చెప్పలేం. మరోవైపు భారత్ వచ్చాక నేరుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో చేరబోతున్నాడట. ఒకవేళ ఆలస్యం జరిగి ఉంటే ప్రమాదం చాలా పెద్దగా జరిగేదట. శ్రేయాస్ గాయం తీవ్రతను సరిగ్గా అంచనా వేసిన బీసీసీఐ వైద్య బృందం అతన్ని పెను ప్రమాదం నుంచి తప్పించింది. లేకుంటే పరిస్థితి విషమంగా మారేది. మైదానం నుంచి పెవిలియన్కు రాగానే అయ్యర్ గాయాన్ని మెడికల్ సిబ్బంది ఫిజియో పరిశీలించారు. అంతలోనే అతను స్పృహ కోల్పోవడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. లేని పక్షంలో క్రికెటర్ ప్రాణాల మీదకి వచ్చి ఉండేదని బోర్డు వర్గాలు చెప్తున్నాయి. రక్తస్రావం ఆగకపోతే ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఐసీయూలోనే 2 రోజుల పాటు ఉంచారు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న శ్రేయాస్కు అండగా సిడ్నీలోని అతని స్నేహితులు ఆసుపత్రిలోనే ఉన్నారట. సో ఇట్లా మొత్తానికి మనోడు ప్రాణాల నుంచి బయటపడ్డాడు.